హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మీ ఫోన్ పే గిఫ్ట్ కార్డ్ లో ఉన్న క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. సో దీనికోసం మీరు ఎటువంటి గిఫ్ట్ కార్డ్ అయితే కొనక్కర్లేదు, డైరెక్ట్ గా మన బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫోన్ పే నుండే. సో మీకు ఈ వీడియో అనేది ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయనివ్వదు. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫోన్ పే ఓపెన్ చేశాక మనకి ఇక్కడ కింద సేవింగ్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి బై డిజిటల్ గోల్డ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మనం గోల్డ్ అయితే పర్చేస్ చేద్దాం. సో నేను ఇక్కడ 3000 అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటిడు బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు కదా క్యాష్ బ్యాక్ అమౌంట్, ఏంటి గోల్డ్ కొంటున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. బట్ మీకైతే చెప్తాను అసలు గోల్డ్ ఎందుకు కొంటున్నాను అనేది. సో ఇక్కడ నేను 3000 అయితే ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసా. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ గోల్డ్ యొక్క వెయిట్ అయితే ఇక్కడ చూడొచ్చు 0.2776 గ్రామ్స్ అయితే ఉంది. సో టోటల్ ప్రైస్ వచ్చేసి 2912.82 రూపీస్ అనమాట. మనకి జిఎస్టీ వచ్చేసి 87 రూపీస్ అయితే కట్ అవుతుంది. సో ఈ జిఎస్టీ అనేది అమౌంట్ బట్టి అయితే కట్ అవుతుంది. సో నాది 3000 కాబట్టి 87 రూపీస్ అయితే కట్ అవుతుంది. సో మీకున్న అమౌంట్ బట్టి మీకు జిఎస్టీ అయితే కట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కింద ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ అమౌంట్ అని చెప్పి గిఫ్ట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ అయితే చూడొచ్చు. అండ్ దాని కింద మీకు ఫోన్ పే కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి. సో కాస్త మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గానీ ఇక్కడ క్యాష్ బ్యాక్ కింద ఇక్కడ బ్యాలెన్స్ అయితే చూసుకోవచ్చు. సో నాకు 3000 అబౌవ్ ఉంది కాబట్టి నేను 3000 తో గోల్డ్ అయితే కొంటున్నాను. సో ఇక్కడ టిక్ అయితే ఉండాలి. సో ఇక్కడ టిక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కింద మీకు బ్యాంక్స్ మీద ఏమైనా టిక్స్ ఉంటే గానీ ఆ టిక్ అనేది అన్టిక్ చేయండి. సో ఇన్ కేస్ మీకు అక్కడ టిక్ ఉంటే గానీ మీకు బ్యాంక్ లో నుంచి కూడా కట్ అయిపోతుంది. ఓన్లీ గిఫ్ట్ కార్డ్ ఒకదాని మీద టిక్ చేసి నేను కింద పేమెంట్ అయితే క్లిక్ చేసా. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. సో గిఫ్ట్ కార్డ్ అమౌంట్ కి మనకి ఎటువంటి యూపీఐ పిన్ అయితే అడగదు, మనకి డైరెక్ట్ గా అయితే కట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఇప్పుడు కొన్నామో ఆ గోల్డ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్న అమౌంట్ ని మనం డైరెక్ట్ గా మన బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అది ఎలానో ఇప్పుడైతే చూద్దాం. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి ఇందాకలాగే సేమ్ ప్రాసెస్ ఇక్కడ సేవింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి మై గోల్డ్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి కింద చూసుకుంటే గానీ సెల్ గోల్డ్ అని ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ సెల్ ఇన్ రూపీస్, సెల్ ఇన్ గ్రామ్స్ అయితే చూడొచ్చు. సో మీరు గ్రామ్స్ లో అయినా సెల్ చేసుకోవచ్చు, లేదంటే మనీలో కూడా సెల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మనం సెల్ చేసుకోవడానికి కుదరదు. మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఇన్సఫిషియెంట్ గోల్డ్ అని చెప్పి చూపిస్తుంది. అదేంటి మనం గోల్డ్ కొన్నాం కదా, గోల్డ్ ఎందుకు లేదని చెప్పి చూపిస్తుంది అని ఒక డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే మనం గోల్డ్ ఎప్పుడైతే కొన్నామో అప్పటి నుంచి ఇంకొక 24 అవర్స్ తర్వాత అయితే ఏదైతే మనం గోల్డ్ కొన్నామో ఆ గోల్డ్ ని సెల్ చేసుకోవడానికి అయితే అవుతుంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో 24 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. సో నేను 24 అవర్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి నేను గ్రామ్స్ లో అయితే సెల్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్రామ్స్ అయితే ఎంటర్ చేసి సెల్ మీద అయితే క్లిక్ చేసా. సో ఇలా అయితే వస్తుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీకు గోల్డ్ అనేది సక్సెస్ఫుల్ గా సెల్ అయిపోయిందని చెప్పి ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ గా మీకు బ్యాంక్ అయితే క్రెడిట్ అయిపోతుంది. సో మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో నేను బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ హిస్టరీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నేను ఏదైతే అమౌంట్ సెల్ చేశానో ఆ అమౌంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. నాకు డైరెక్ట్ గా బ్యాంక్ అయితే క్రెడిట్ అయింది. మీరు ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు, 18 సెకండ్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నాకు 3000 కి నాకు ఎంత కట్ అయ్యిందో ఇప్పుడు అయితే చూద్దాం. సో నేను క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసి 3000 అయితే అక్కడ ఎంటర్ చేసి మైనస్ ఇప్పుడు ఏదైతే మనం సెల్ చేసామో అదైతే ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు 192 రూపీస్ అయితే ట్యాక్స్ కింద జిఎస్టీ కింద అయితే కట్ అయిపోయింది. ఇలా డబ్బులు కట్ అవ్వకుండా డైరెక్ట్ గా మన బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. బట్ అన్నిటికన్నా చాలా తక్కువగా కట్ అయ్యేది ఓన్లీ గోల్డ్ లో మాత్రమే కట్ అవుతుంది. సో గోల్డ్ కూడా కొనుక్కున్న డైరెక్ట్ గా మన గిఫ్ట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ ఎంతైతే ఉందో అంత మన బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే గానీ బయట షాప్స్ లో ఫోన్ పే స్కానర్స్ అయితే ఉంటాయి. సో వాటికి స్కాన్ చేస్తే గానీ క్యాష్ బ్యాక్ అమౌంట్ అయితే కట్ అవుతుంది. సో మీరు అలా స్కాన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకొని ఇంత ఇస్తామని చెప్పి మాట్లాడుకొని అమౌంట్ అయితే మొత్తం దాన్ని కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. లేదా మీకు షాప్ వాళ్ళు ఎవరైనా తెలుసుంటే గానీ వాళ్ళకి ఫోన్ పే స్కానర్స్ ఉంటే గానీ మీకు ఇంకా ప్లస్ అవుతుంది. సో అలా స్కాన్ చేసుకొని ఆ అమౌంట్ అయితే అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఇలా అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటే గానీ గోల్డ్ అయితే బై చేసుకోండి. సో అన్నిటికన్నా ఇదే చాలా తక్కువ కట్ అవుతుంది. సో నేను అన్ని చెక్ చేసి చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇంతే గాయ్స్. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో చాలా మంది చూసి వెళ్ళిపోతున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని చెప్పి మోటివేషన్ కింద అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.